మేషరాశి. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాలు గనక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, గృహానికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన మార్పులు, అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చలు, తల్లి తండ్రి కుటుంబంలో మిగిలిన ముఖ్యులైన వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం, వాహనాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేయడం, మార్పుల కొరకు కావచ్చు, కొనుగోలు కొరకు కావచ్చు, ప్రయత్నాలు లాంటివి చేయడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. అదేవిధంగా కమ్యూనికేషన్ కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. అయినప్పటికీ తీవ్రంగా నిర్ణయాలు తీసుకోకుండా, ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపాటు నిర్ణయాలు లేకుండా, అది మార్పుల్లో కావచ్చు, ఖర్చుల్లో కావచ్చు, తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే మంచి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. శ్రమ, ఒత్తిడి అధికంగా ఉండడం బట్టి నిద్రలేమిని అధిగమించగలగాలి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ముఖ్యమైన విషయాల్లో దూర ప్రయాణాలకి, వ్యక్తుల యొక్క సహకారానికి, విద్యకు సంబంధించిన విషయాలకి అనుకూలమైన సమయంగా ఉన్నప్పటికీ కూడా నెట్వర్క్ పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. సజ్జన సహకారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అంతేకాకుండా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, వ్యక్తిగత అభివృద్ధి విషయంలో అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెడతారు. నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని అనుకూలంగా తీసుకుంటారు. దైనందిన జీవితంలో చేసుకునే మార్పుల వల్ల అభివృద్ధి కలిగే అవకాశం అనేది ఒకటి ఇక్కడ మనకి కనబడుతోంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, ఆలోచించిన విషయాల్లో ఆటంకాలు, ఆలస్యాలు, ముఖ్యమైన విషయాలు కొంత పోస్ట్పోన్ అయ్యే అవకాశం, తద్వారా దానివల్ల మానసిక గందరగోళంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక విషయాల్లో కావచ్చు, సంతాన అభివృద్ధి విషయాల్లో కావచ్చు, నైపుణ్యాలు, సృజనాత్మకత మొదలైన విషయాల్లో, వృత్తిలో మార్పుల కొరకు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని ఆకస్మికమైన నిర్ణయాలకి, మార్పులకి అవకాశం ఉన్నప్పటికీ వృత్తి చేసే ప్రదేశాల్లో మీ మాట విలువ పెంపొందించుకోవడానికి చేసే కృషిలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా వాటిని సమయస్ఫూర్తిగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందమ్మా? కర్కాటక రాశి వారి విషయాన్ని గనక తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారు మీ వ్యక్తిగత ఆలోచనలలో అధిక శాతం సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడం, స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ, నూతన వ్యక్తులతో స్నేహాన్ని పెంపొందించుకుంటూ, కొత్త పరిచయాలతో, విదేశీ అవకాశాలు, విదేశాల్లో ఉండే ఆత్మీయులతో మీరు కొన్ని కీలక చర్చలు చేయడం, విదేశాల్లో ఉండే వ్యాపార వ్యవహారాలను పెంపొందించుకుంటూ, నెట్వర్క్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. మంచిగా మాట్లాడి అనుకున్న పనులు సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, ప్రశాంతత అనేవి పెంపొందించుకుంటారు. గృహానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు మొదలైనవన్నీ ఒక కొలిక్కి రావడానికి అవకాశం అనేది మీకు దీని రీత్యా కనబడుతోంది. అదేవిధంగా కుటుంబ విషయాలలో ఎదురవుతున్న ఒడిదుడుకులు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో ఘర్షణలు కావచ్చు, మొదలైనవన్నీ కూడా సమస్యపోయి వ్యక్తులతో మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడడం, తద్వారా గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ముఖ్యమైన అంశాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే ఏదన్నా మీ యొక్క దినచర్యలో మార్పుల కొరకు, నూతన అలవాట్లు కావచ్చు, హాబీలు కావచ్చు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తూ విద్యార్థులు పోటీలలో మంచి ఫలితం సాధించడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం అనేది ఇక్కడ ఒకటి కనబడుతోంది. అదేవిధంగా ఆకస్మికమైన సవాళ్లు ఎదురైనా కూడా వాటిని అధిగమించడానికి, ఇబ్బంది పడడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ, నిద్రలేమి అధికంగా ఉన్నప్పటికీ ఆ సమస్యల్ని అధిగమిస్తూ అనుకున్న కార్యక్రమాల్లో అనుకున్న పనులు చేస్తూ అధికంగా మీ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కన్యా రాశి.
మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి సృజనాత్మకత పెంపొందించుకుంటారు, స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు, ఇష్టమైన వ్యక్తులతో విందు వినోదాలలో పాల్గొనడం, ఆత్మీయులతో కలిపి మంచి కార్యక్రమాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క ఆశీస్సులు అనుకూలంగా ఉంటాయి. మంచి గురువు లభ్యమయ్యే అవకాశం అనేది ఒకటి ఉంది. తల్లితో పాటుగా భాగస్వామి మొదలైన వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు చర్చలు చేసే అవకాశం అనేది ఒకటి మనకి అధికంగా కనబడుతోంది. మానసిక ప్రశాంతత కూడా అధికంగా ఉండే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? వాహనాలకి, గృహానికి, స్థిరాస్తులకి మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా నైపుణ్యాలని పెంపొందించుకుంటారు. వృత్తిపరంగా కొన్ని కీలక మార్పులు చేయడానికి, గృహపరంగా కొన్ని కీలక మార్పులు చేయడానికి కృషి చేస్తారు. సంతాన సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఉంది. వృత్తిపరంగా కూడా ఆధ్యాత్మిక వ్యక్తులతో కలయికలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, కుటుంబ సభ్యులతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, వ్యక్తిగత అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం, సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వ్యక్తులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గం, తర్వాత తోబుట్టువులు మొదలైన వారితోనూ, స్నేహితులతోనూ కలిపి కీలక చర్చలు చేయడం, దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉండే సమయంగా భావించడం, ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ముందుకు వెళ్ళడం, వ్యక్తుల సహకారంతో పనులు సాధించుకోవడానికి విశేషంగా కృషి చేయడం, ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శిస్తారు, వ్యక్తుల యొక్క ఆశీస్సులు అనేవి అందుకుంటారు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు, గృహ వాతావరణంలో కొంత ప్రశాంతత అనేది ఏర్పడడం, సంతాన వర్గానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారి విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆకస్మికమైన వాగ్దానాల విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఉంది. కుటుంబం కోసం మాట విలువ, గుర్తింపు, గౌరవం, ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడం, వాటి సంబంధమైన ఖర్చులు పెట్టడానికి అవకాశం అనేది ఒకటి. అలాగే వ్యాపార వ్యవహారాల్లో వాటిల్లో మీరు అధిక శాతం వాటిని ఎక్స్టెండ్ చేయడానికంటే వాటి కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం, వారితో కలిపి ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అదేవిధంగా మాట విలువ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలమైన మార్పులతో ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి. మా మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి నూతన ఆలోచనలు, ఆశయాలు, ఆశలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన ఉత్సాహం అధికంగా ఉంటుంది. అదేవిధంగా సాంఘిక సంబంధాలు, సంఘంలో వెలుగుబడి కలిగిన వారు, గుర్తింపు, గౌరవం కలిగిన వారు మొదలైన వారితో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సమయాన్ని మీకు అనుకూలంగా మరల్చుకునే ప్రయత్నాలు చేయడం, ఏదన్నా చక్కటి కార్యక్రమాల్లో పాల్గొనడం, వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉండడం, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామితో కలిపి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేయడం, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు చేయడం మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మరికొంతమంది భాగస్వామితో కలిసి మంచి రిసార్ట్ లాంటి ప్రదేశానికి వెళ్ళడం, అలాగే స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం, నూతన స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చుల్ని ప్రణాళికాపరంగా మార్పులు చేసుకునే అవకాశం కూడా మీ చేతుల్లోనే ఉందన్న భావనని మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలి. అలాగే నైపుణ్యాలని పెంపొందించుకుంటారు, కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు, పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు, పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు, కొత్త నైపుణ్యాలతో ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మీకు కనబడుతోంది. అధిక ఖర్చులు అయినప్పటికీ అవి సద్వినియోగపడే విధంగా ఉండడం బట్టి కొంత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. మీనరాశి.
అమ్మా, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మీన రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యమైన విషయాల మీద అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా, ప్రశాంతంగా తీసుకునే నిర్ణయాల్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం అనేది ఒకటి ఇక్కడ మీకు కనబడుతుంది. అదేవిధంగా వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలు అభివృద్ధికరంగా ఉంటాయి. అంతేకాకుండా చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వారితో పాటుగా కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులు, బంధువులు వారితో కలిపి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, వారితో చక్కటి చర్చలు చేయడం, వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, చక్కటి కార్యక్రమాలతో ప్రశాంతత పెంపొందించుకుంటూ మంచి వాతావరణాన్ని అభివృద్ధి చేసుకుంటారు.